ఆ గ్రామాలకు మంచి రోజులు. మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏ నిధులు. రెండో విడతలో రాజధాని అమరావతిలో విలీనం కానున్న తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల ప్రజాభిప్రాయం కోసం గ్రామ సభలు నిర్వహించింది. ఆయా చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వ్యవస్థ వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయటానికి సిఆర్డీఏ సానుకూలంగా స్పందించింది. అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కోసం ఇటీవల వడ్డమానులో జరిగిన గ్రామసభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. తుళ్లూరు మండలంలోని 16 రాజధాని గ్రామాలతో పాటు మిగతా 3 గ్రామాలకు ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. కేంద్ర గ్రాంట్లు, 15వ పంచవర్ష ప్రణాళిక సంఘం నిధులు నిలిచిపోయాయి. మరోవైపు రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ డ్యూటీ ఛార్జీలు కూడా రాకపోవడంతో వసతుల కల్పనకు నిధులు కొరత ఏర్పడింది. ఇంటి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ నిధులతో అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ నిధులు అందితే ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని ఇన్ఛార్జి ఈవో పిఆర్డీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనులు చేపట్టాలి. వడ్లమాను నుంచి తుళ్లూరు వెళ్లే రోడ్డు గోతులుపడి దారుణంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాల్సి ఉంది. పెదపరిమి నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో డ్రైన్లు ఏర్పాటు చేయాలి. కోటేలవాగుపై వంతెనల నిర్మాణం ఏళ్లుగా పూర్తి కావడం లేదు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హరిశ్చంద్రపురం గ్రామం వెంబడున్న కృష్ణానది కరకట్టను పటిష్టం చేయాల్సి ఉంది. అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు నిర్మించాల్సి ఉంది.